बन को गरम करके देने पर कुछ 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 तो मैंने महसूस किया। ये प्यार नहीं है क्या, कामों के साथ का प्यार है ना, है ना, ये है ना। बातों से नहीं केवल कामों के साथ प्रेम से, पड़ोसी को आप तो मोहब्बत करो ना, मोहब्बत करो। बन को गरम करके देने पर कुछ 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 तो मैंने महसूस किया, कुछ 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 तो मैंने महसूस किया। Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Let's have a word of prayer. మనందరం చిన్న ప్రార్థన చేసుకుందామండి. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, by your grace you have called us to become your children. నీ కృపను బట్టి రాజా నీ పిల్లలుగా అవుతానికి అధికారం ఇచ్చావు. You have given us your own son Jesus Christ. మాకు తండ్రి నీ ఏకైక కుమారుని మాకు ఇచ్చావు రాజా. And you have given us of your Holy Spirit. మాకు పరిశుద్ధాత్మని ఇచ్చావు. It is your will నీ చిత్తమే ప్రభువా that we do not perish, మేము ఈ లోకంలో నశించిపోకుండా, but we become as your son Jesus. మేము ఏ విధంగా అంటే యేసుక్రీస్తు వలె నీ కుమారుడు వలె మేము కూడా జీవించాలని, By your word and by your spirit, నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా help us to look into your son, మేము నీ యొక్క కుమారుని వైపు చూసే కృపని, who is the author and finisher of our faith. ఆయన ప్రభా నీ కుమారుడు సృష్టికర్త, ఆరంభము ముగింపు అయినై ఉన్నాడు రాజా. విశ్వాసానికి కర్తయు కొనసాగించేవాడు అయినై ఉన్నాడు ప్రభు. And give us the grace this day, Father, ప్రభా ఈ రోజు నీ కృపను అనుగ్రహించండి, to understand your will నీ చిత్తాన్ని అర్థం చేసుకునేలాగా సహాయం and to చేయండి. be filled with your power మేము నీ యొక్క శక్తితో నింపబడేలాగా సహాయం చేయండి. and to be filled with the knowledge of your will, ప్రభా నీ యొక్క చిత్తానికి, ప్రభా చిత్తం విషయం నుంచి నా జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. that we may walk మేము నీ సన్నిధిలో నడిచేలాగా, not according to our flesh, మేము శరీర సంబంధంగా నడవకుండా, not according to our will, ఆ చిత్త ప్రకంగా మేము నడవకుండా, but according to your will for us. ప్రభా నీ చిత్తంలో వలె మేము నడిచేలాగా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Recently my heart has been in a big turmoil. అయితే కొన్ని రోజుల క్రితము నా హృదయము ఒక వేదనతో నిండిపోయిందండి. Even now, ఇప్పుడు కూడా నా హృదయం వేదనతో నిండిపోయి ఉన్నది. having received such a perfect sacrifice of the Lord Jesus, అంత పరిపూర్ణమైన బలి దేవుడు మన కొరకు అర్పింపబడ్డాడు. and how is our life reflecting the grace of God and the salvation of God? అయితే దేవుడి యొక్క ఇచ్చిన ఆ యొక్క రక్షణ తర్వాత ఆ కృపని మనం ఎలా జరిగిస్తున్నాం? Are we in that narrow path that is leading to life eternal? ఏ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నావా? ఆ ఇరుకు మార్గం పరలోక రాజ్యానికి నడిపిస్తుందండి. Or are we in the broad way that is going to destruction? అయితే మనం ఈ యొక్క విశాలమైన మార్గంలో ఉన్నామా? ఈ విశాలమైన మార్గం ఏం చేస్తుందంటే మన నాశనానికి నడిపిస్తుంది. Every step in this narrow way, ఈ యొక్క మనం నడిచే ఈ యొక్క ప్రతి ఇరుకు మార్గంలో నడిచే ప్రతి మార్గం కూడా, every step of it has been coated by the blood of our beloved Savior. అయితే మనం ఈ ఇరుకు మార్గంలో నడుస్తున్నాం కనుక మనం వేసే ప్రతి అడుగు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షింపబడిన రక్తము చేత మనం నడుస్తున్నామండి.
Yes, that is the grace. If you are walking in the path of life, అయితే నువ్వు నిజంగా ఆ జీవం కలిగిన మార్గంలో నువ్వు నడిస్తే, just as a child that is born from the mother's womb is covered by the blood of the mother also, అయితే ఒక కుమారుడు తల్లి గర్భంలో నుండి పుట్టిన తర్వాత ఏ విధంగా అయితే తన శరీరం అంతా కూడా రక్తంగా ఉంటుందో, the mother's blood, తల్లి యొక్క రక్తంతో ఉంటుందో, so also the blood of Jesus alone is responsible for giving us this blessing to have a path that leads to life eternal. అయితే యేసు ప్రభు రక్తము కూడా మనని కూడా ఈ యొక్క మార్గములో అనగా నిత్య జీవ మార్గంలో నడిపించి కృపనిస్తున్నారు. But in case we despise the grace of God, ఒకవేళ మనము ఈ యొక్క దేవుడి కృపని తృణీకరిస్తే, instead of walking in this narrow path that is leading to life eternal, మనం ఒకవేళ ఈ యొక్క ఇరుకు మార్గంలో, ఈ ఇరుకు మార్గం ఎక్కడికంటే ఆ యొక్క పరలోకానికి నడిపిస్తుంది, God will hold us guilty of trampling the blood of Jesus Christ, His Son. అయితే దేవుడు యేసు ప్రభు తండ్రి ఏం చేస్తాడంటే ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు కాబట్టి మనం ఒకవేళ మా ఇరుకు మార్గంలో నడవకపోతే రేపటి రోజున మనని నిర్దోషులుగా దేవుడు చేస్తాడండి. No. మనము యేసు ప్రభు ఒక రక్తము లేదా నడక, అది తల్లి ఒక రక్తము ద్వారా మనము ఈ లోకంలో వచ్చినట్టుగా అలాంటి భావంలో నడుచుకుంటే మనకి నిందారహితమైన ఒక తీర్పు దేవుడు వహిస్తాడు. గాని ఒకవేళ మనము శరీరానుసారంగా ఇష్టానుసారంగా దీని విలువ కట్టకుండా మనము జీవితం ఇష్టం వచ్చినట్టుగా నడిచినచ్చు, యేసు ప్రభువును ఆయన కుమారుని రక్తానికి మనము ఉత్తరవాదులుగా దేవుడు ఎంచుతాడు. అర్థమైందా? So he will hold us guilty of killing his son Jesus Christ. ఒక రోజు దేవుడు కూడా మనని తన కుమారుని చంపినందుకు మనందరిని నేరస్తులుగా దేవుడు చేస్తాడు. If we walk a life according to the flesh and not according to the will of God, దేవుడు మన శరీర సంబంధంగా నడిస్తే, ఆ శరీర సంబంధంగా నడిచి మనకు ఆత్మ సంబంధంగా నడవకపోతే రేపటి రోజున ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి మనం నిర్దోషులు అంటే దేవుడు మనని తప్పు పడతాడండి. Yes, he will take revenge upon people who are held by him to be guilty of the son death. అయితే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మరణానికి కారకులయ్యారో వాళ్ళని రేపటి రోజున ఆ దినమున దేవుడు వాళ్ళని నిర్దోషులుగా అంటే దోషులుగా దేవుడు చేస్తుంటారు. At the time of Jesus, యేసు ప్రభు కాలములో the generation of the Jews, యూదుల యొక్క తరం ఎలా ఉందంటే, got upon their head, వారి యొక్క తలల మీద వారు ఏం చేశారంటే వాళ్ళ తల మీద కూర్చొని the judgment of God, దేవుడి యొక్క న్యాయం కోరుకు దేవుని యొక్క తీర్పు తలల మీద పడిపోయింది. Because they rejected Jesus. వాళ్ళు ఏం చేశారంటే దేవుడి యొక్క తీర్పు వారి మీద ఉంది కాబట్టి యేసు ప్రభువును వారు తృణీకరించారు. All the innocent blood that has been shed on earth from the time of Abel till Zacharias who was killed in the altar will be required of this generation is what the Lord Jesus said. అయితే ఏమంటే హేబేలు నుంచి జకరియా ఆ యొక్క బలిపీఠం దగ్గర కాచిన రక్తం ద్వారా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరినీ దేవుడు ఎవరైతే ఈ రక్తానికి కారకులయ్యారో వాళ్ళని దోషులుగా దేవుడు చేయబోతున్నాడు. He has done it. దోషులుగా చేశాడు వాళ్ళని. And they uttered severe punishment for that. అయితే ఆ రక్తానికి వారికి ఏం జరిగిందంటే తీవ్రమైన శిక్ష వారు పొందుకున్నారండి. And for this present generation we are living in, అయితే ప్రస్తుతం జీవిస్తున్న ఈ తరములోను if we don't accept the salvation and walk in the narrow way that leads to life, అయితే దేవుడు ఏ రక్షణ అయితే ఇచ్చాడో ఆ రక్షణని పొందుకోకుండా మనం ఆ ఇరుకు మార్గంలో నడవకపోతే ఆ ఇరుకు మార్గం ఎక్కడికంటే పరలోకానికి తీసుకెళ్తుంది కాబట్టి ఒకవేళ నడవకపోతే then we will be not in the eternal plan of God for salvation. అయితే మనకి ఆ యొక్క నిత్య జీవం యొక్క రాజ్యములో ఆ యొక్క ప్రణాళికలో మనం ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. But we will be under the guilt of having killed Jesus Christ. అయితే మనం ఏ విధంగా ఉంటామంటే యేసు ప్రభుని చంపిన ఆ యొక్క నేరము మన మీద పడి ఉంటుందండి. Not everyone that saith Lord, Lord
shall enter into the kingdom of heaven, యేసుప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా ప్రతి వారు పరలోక రాజ్యానికి చేరరు గాని but he that doeth the will of my Father, he alone will be allowed. యేసుప్రభు ఏమంటున్నాడంటే తండ్రి చిత్త ప్రకారంగా జనించిన వాడే పరలోక రాజ్యానికి చేరతారు అన్నాడు. So that is the importance of doing the will of God here on earth. అయితే ఈ లోకం మీద దేవుడి చిత్తం జరిగిస్తాం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నదండి. To know what is the will of God for you, అయితే నీ వేళల దేవుడి చిత్తం ఏమై ఉందో నువ్వు గ్రహించాలి. to know what is the will of God for me. అయితే దేవుడి చిత్తం నా ఎడల ఏముందని మనం గ్రహించాలి. It might not be very thing unrealistic, unrealistic. అంటే ఇది ఏదో మనకి ఊహకు మించినది కాదు గాని, but God has a plan for every individual. అయితే దేవుడు ప్రతి వారి విషయంలో ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారు. He has created us for good works and we are his workmanship in Christ Jesus. అయితే దేవుడు మంచి పనుల కొరకు దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ మంచి పనులు చేస్తాకి దేవుడు మనల్ని కర్తలుగా దేవుడు చేశాడు. In Ephesians 2nd chapter we can find it written like that. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ విధంగా రాయబడి ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో We are his workmanship, దేవుడు ఏమని రాస్తున్నాడంటే ఆయన made unto good works. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అండి. For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them. అయితే ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యక్రియలు చేయుటకును మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Praise the Lord. హల్లెలూయా. Here the church, the individual members of which you and I are part of, అయితే మనము ఏ యొక్క ఆ సంఘానికి ఏ యొక్క శరీరంలో భాగస్థులమై ఉన్నామో, before the foundations of the earth itself, అయితే మనము ఈ యొక్క సృష్టి పునాదులు వేయక ముందే దేవుడు మనని తన ప్రణాళికలోకి పెట్టుకున్నారండి. Concerning Jeremiah the prophet, Jesus said, I knew you before you were in the mother's womb. అయితే యెరెమియా గురించి భక్తి యెహోవా దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో నువ్వు రూపిక ముందే నిన్ను నేను తెలుసుకున్నానని దేవుడు. Likewise, even before we are in Jesus Christ, before the foundations of the earth, God knew us. అయితే మన క్రీస్తులో రాకముందు, ఈ సృష్టి పునాదులు వేయక ముందు దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. And he knew what he is wanting to do through you, sister, through you, brother. అయితే ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీ ఎడల ఏం చేయాలో దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. What good works. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే సత్క్రియలు నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. So are you prepared to do that good work? అయితే మనందరం కూడా సత్క్రియలు చేస్తానికి సిద్ధంగా ఉన్నామా? Hallelujah. హల్లెలూయా. The apostle John, యోహాను, ప్రవక్త అయిన యోహాను, అపోస్తులైన యోహాను, he is the only of the apostles of Jesus who died a natural death. అయితే ఈ యేసు ప్రభువు దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో ఈ అపోస్తులైన యోహాను సాధారణమైన మరణము పొందారండి. ఆయన He was not martyred or killed or knifed or sawed or beheaded. అయితే ఈ యొక్క యోహాను భక్తుడు ఏంటంటే ఇతరుల వల్లే ఎవరు కూడా అతన్ని సిలువ వేయలేదు, చంపలేదు, నరకలేదు. ఈ యోహాను భక్తుడు ప్రవక్త అపోస్తులైన యోహాను సాధారణమైన మరణం అతను పొందాడండి. He was dropped into boiling oil in order to kill him off. అయితే అతను యోహాను భక్తుడు ఏం చేశారంటే ఆయనని చంపుతాకి మరుగుచున్న వేడి వేడి నూనెలో అతని యోహాను వేశారండి. But Jesus made it an easy for him. అయితే కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ వేడి వేడి నూనెని ఏం చేశాడంటే ఏసీ లాగా చేశాడు. Nothing happened to him. ఆయనకి ఏమి కూడా జరగలేదు. No blisters. ఏమి కూడా కాలిన వాపులు ఏమి రాలేదు. He did not become blind. ఆయన గుడ్డివాడు కూడా కాలేదండి. He did not become scarred also. అయితే ఆయన చర్మం అంతా పోయి ఇలా వాపు కూడా రాలేదండి. It's okay. ఆయన మామూలుగానే ఉన్నాడు అంత వేడి నూనెలో వేసిన. Fellow, we do not want you and your preaching. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు వద్దు, నీ బోధ వద్దయ్యా. You get away to that island of Patmos. అయితే నువ్వు వెళ్ళిపో అంటే ఆ పద్మస దీపు దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని అతన్ని తోలివేశారు. Just as Australia was a place where criminals were sent in the days before. అయితే ఆస్ట్రేలియా అనే దేశంలో కూడా ఒకప్పుడు కూడా నేరస్తులను ఆ దేశానికి పంపించేవారు. They were exiled.
వాళ్ళని తృణీకరించేవారు. We don't want to kill you, brother. అయ్యా మిమ్మల్ని చంపాలా మాకు ఇష్టం లేదు. Neither do we want you to stay here with us and spoil us more and more. అయితే మిమ్మల్ని చంపాలని ఇష్టం లేదు, మాతో మేము ఉంచుకుంటాకి ఇష్టపడతలేమయ్యా, ఉంచుకొని మమ్మల్ని మేము పాడు చేసుకుంటాకి మాకు ఇష్టం లేదని చెప్పేవారు. You please get away. అయితే దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. You go away to some other place. మీరు వేరే స్థలానికి వెళ్ళిపోండి. Andaman and Nicobar. అండమాన్ నికోబార్ ఐలాండ్లకు వెళ్ళిపోయి దీవులకు వెళ్ళిపోండి. Is a place similar to Australia. ఆస్ట్రేలియా లాగానే అండమాన్ నికోబార్ కూడా ఉందండి. Those who are doing such a criminal crime which cannot be tolerated. అయితే కొంతమంది సహించని భయంకరమైన పనులు చేసినప్పుడు Then they are exiled. వాళ్ళని ఏం చేసేవారంటే తృణీకరించి ఆ ప్రాంతాలకు పంపించేసేవారు. Likewise, John also. యోహాను భక్తుని కూడా Listen, please, Mr. John. ఆ యోహాను భక్తులు ఆ మరుగుచున్న నూనెలు వేసినప్పుడు చావపోతే యోహాను భక్తుడు దయచేసి Enough of your preaching. నీ బోధ ఇంకా చాలు మాకు. We like to do adultery, we like to sin, we like to rob people. అయితే వాళ్ళు ఏమంటారంటే యోహాను భక్తుడు నీ బోధ ఇంకా ఆపేసి మేము వ్యభిచారం చేస్తాము, దొంగతనం చేస్తాము, అవినీతి పనులు చేస్తాము, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాము అని చెప్పారండి. And if we leave you here, మేము ఒకవేళ ఇక్కడ మిమ్మల్ని విడిచిపెడితే you go on preaching. నువ్వేం చేస్తావంటే మాకు బోధిస్తుంటావు. Even if we try to kill you, you're not dying. అయితే నిన్ను నూనెలో వేసినా కూడా నువ్వు చావలేదు. Get out here. ఇక్కడ నుంచి వెళ్ళిపో యోహానా అన్నారు. సిలువే నా చరణ ఆయనోరా. So he sang these songs bearing the cross of Jesus. He went to the land of Patmos. ఆయన యేసు ప్రభు శిలువను మోసుకొని ఆ పద్మస్ దీవు దగ్గరికి వెళ్ళాడండి. And there he has to, in that old age, he has to break rock and make it into shapes, sizes, which is used for the building of the Roman buildings. అయితే అతను ఏం చేశాడంటే ఆ దీవిలో ఉండి పెద్ద పెద్ద రాళ్ళని పగులు కొట్టి ఒక రూపం చేసి ఏం చేశారంటే ఆ పెద్ద పెద్ద రాళ్ళని రోమా సామ్రాజ్యం వారు వాడేవారండి. Yeah, he doesn't have a tent over his head to protect him from the sun's rays. అయితే ఆ దీవిలో కూడా అతని తనను తాను కాపాడుకుంటాకి ఎలాంటి డేరాలు కూడా అతని దగ్గర లేవండి. Even Jonah the prophet, when he was waiting for Nineveh to be destroyed, అయితే యోనా కాలంలో కూడా ఈ నినివే పట్టణం నాశనం అయ్యే సమయంలో Jonah, when he was sitting like that waiting for Nineveh to get destroyed, అయితే నినివే పట్టణం నాశనం అవుతుంది ఎలా అవుతుందని చూస్తాకి యోనా భక్తుడు అలా God made a special God to come over him and give him shade. అయితే దేవుడు ఏం చేశారంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన నీడనిచ్చేసి దాని కింద కూర్చున్నాడండి. He didn't prepare that. ఆ యోనా ఆ యొక్క నీడని తయారు చేయలేదండి. But God himself thought, let this fellow have some shade. అయితే దేవుడే అనుకున్నారు ఈ యోనా ఈ ఎండలో ఉన్నాడు, ఈ ఎండలో కాదు ఈ నీడలో ఉంటే మంచిదని దేవుడు ఒక నీడని సృష్టించారు. So he was happy a little. ఆయన కొద్దిసేపు సంతోషంగా ఉన్నాడు యోనా. Then some disease struck that plant. అయితే ఏమైందంటే ఆ నీడని ఇస్తున్న చెట్టుకి ఏం జరిగిందంటే ఒక వ్యాధి వచ్చింది ఆ చెట్టుకి. And that it became dried and become yellow and all unhealthy looking, and it died. అయితే అది ఏమైందంటే ఆ చెట్టుకి ఆ రోగం వచ్చేది కాబట్టి ఎండిపోయింది, పచ్చగా అయిపోయింది. ఆ పచ్చగా ఉండాల్సింది ఎల్లో కలర్ లో వచ్చేసి మాడిపోయిందండి. And he's feeling pity. అయితే అప్పుడు యోనాకి లోపల వేదన, బాధ. How nice it was. ఓ మంచి నీడ ఇచ్చేది ఎంత బాగుండేదండి. What nice green leaf. ఓ పచ్చని ఆకులు ఉండేది. What nice shade I was getting. మంచి నీడ వచ్చేది చెట్టు. Leave alone the shade, it was so beautiful. ఓ అది ఎంతో అందంగా ఉంది ఆ చెట్టు అనుకున్నాడండి. And when it died, అది ఆ చెట్టు చనిపోయిన తర్వాత he felt pity over it. అప్పుడు ఆయనకి ఆ చెట్టు మీద జాలి కలిగిందండి. Once I cried for a cat which I was keeping with me. ఒకసారి నేను కూడా ఇంట్లో ఏం చేశానంటే ఒక పిల్లిని పెంచానండి. And when that cat died, I felt very sad. నేను ఆ పిల్లి చనిపోయిన తర్వాత నేను చాలా విచారించాను, బాధపడ్డాను. Then the Lord spoke to me. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. He is feeling sorry for a cat. దేవుడు అన్నాడు ఒక పిల్లి చనిపోతే నేను బాధపడుతున్నావు. She did not feel sorry for the man who is getting destroyed. అయితే ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు, వారి విషయంలో నీకు చింత లేదా? And the Lord told Jonah, యోనా కూడా ఏమన్నాడంటే you are feeling sorry for a plant that was yesterday not there and today it has gone. You are feeling sorry for that. అయితే ఏమంటున్నాడు యోనా, ఈ రోజు నువ్వు చూస్తున్న ఈ చెట్టు నిన్న మొలిచింది, ఈ రోజు ఎండిపోయిందయ్యా, దాని విషయంలో నేను ఇంత బాధపడితే how much more mercy should I show to the people of Nineveh? అయితే నినివే పట్టణస్థుల మీద నేను ఇంకా ఎంత కృప చూపెట్టాలయ్యా, వాళ్ళు నశించిపోతున్నారు. They have repented and for 3 days 3 nights they have not eaten anything. అయ్యా యోనా గారు
మన ఈ నినివే పట్టణస్థులు 3 రాత్రులు 3 పగలు ఏమీ తినకుండా వారు దేవుడి సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపం పొందారయ్యా. They also did not eat. వారు కూడా ఏమీ తినలేదు. They did not give their sheep and their oxen also anything to eat. అయితే వారికున్న మేకలు గాని ఈ జంతువులు గాని ఏమి కూడా తింటారు కూడా ఏమీ Even for లేదు. their dogs and their cats they did not give any food. వారి దగ్గర ఉన్న కుక్కలకి పిల్లలకు కూడా తింటాకి ఏమి కూడా పెట్టలేదు. అయ్యా In 40 days destruction is going to come upon us. అయ్యా 40 రోజుల్లో నాశనం రాబోతుందని చెప్పాడు. Please be merciful, Father God. ఓ అయ్యా నాపై కనికరం చూపెట్టండి అయ్యా. That is the way Ninevites who do not know left hand from right hand are praying to me. అయితే వారికి ఈ మొదలు ఆ మొదలు ఏమీ తెలియదు కానీ వారు మాత్రం దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రభువా మమ్మల్ని క్షమించమని వారు ప్రార్థన చేస్తున్నారు. Should I not show mercy upon them? నేను వారి మీద కృపని వారి మీద నేను కనికరం చూపెట్టాలా చూపెట్టొద్దా? Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. So John the apostle also, యోహాను అపోస్తలుడైన యోహాను కూడా he was not even given any shade. ఆయనకి ఎలాంటి ఆ పద్మసు దీవులో ఎలాంటి ఇల్లు డేరా ఏమీ లేదండి. In the winter also is shivering. ఆ యొక్క చలి కాలంలో కూడా ఉనికిపోయేవాడు. He is not given a sweater or a rain cheater or a wind cheater. ఆయనకి కనీసము వేసుకుంటాకి ఒక రెయిన్ కోట్ అయినా సరే చలి కోట్ అయినా ఏమి కూడా లేదు. Even in the rains he is wet but he has to work. ఆయన వర్షాలు పడుతున్నాయి వర్షాలు కూడా పని చేయాల్సి వచ్చింది. But on the Sabbath, on the resurrection day, ఆయన ఆ పునరుత్థాన దినమున he was in the Lord. ఆయన పునరుత్థాన దినమున ఎక్కడున్నాడంటే ప్రభుతో ఆయన ఉన్నాడండి. He is in the spirit. ఆయన ఆత్మలో ఉన్నాడు. ఆత్మవశుడై ఆయన ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నాడు. He is able to write to the churches he has been ministering to. అయితే ఆయన ఏ సంఘాలకైతే సేవ చేశాడో ఆ సంఘాలకి రాస్తున్నాడు. In the book of Revelation we find that he has written to 7 churches. అయితే ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు భక్తుడైన యోహాను ఏం చేశారంటే 7 సంఘాలకి రాస్తున్నాడు. These are the churches to whom he was ministering. అయితే 7 సంఘాలకి భక్తుడైన యోహాను ఒకప్పుడు ఆయన సువార్త ప్రకటించాడు, వాక్యాన్ని అందించాడు. Do you know the names of the 7 churches? ఇక్కడ ఉన్నవారు వినండి దయచేసి. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల పేర్లు ఎంతమందికి తెలుసండి? Anyone who knows, please lift their hands. ఎవరికైనా తెలుస్తా? 7 సంఘాల పేర్లు తెలిస్తే ఎవరైనా తెలిస్తే చేతులు So పైకెత్తండి. nobody has raised the hand. అంటే ఎవరు ఎత్తలేదంటే ఎవరికి రావండి. And I also am not raising my hand. నేను కూడా చేతులు Because ఎత్తలేదు. I might remember, I might not remember. నేను గుర్తించుకోవచ్చు, గుర్తుకు నాకు రాకపోవచ్చు అండి. Ephesus, Sardis, Philadelphia, Pergamum, Thyatira, Laodicea. ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయండి. ఎఫెసీలో ఉన్న సంఘము, ఆ తర్వాత స్మర్ణలో ఉన్న సంఘము, తియతులో ఉన్న సంఘము, సార్దీసులో ఉన్న సంఘము, ఇలా 7 సంఘాలు కూడా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, ఇవన్నీ కూడా దేవుడు ఈ సంఘాలకి రాస్తున్నాడు. Though he is there in the island of Patmos, ఆయన ఆ పద్మసు దీవులో ఉంటూ కూడా, though he was living a very hard life, breaking stones, ఆయన ఆ పద్మసు దీవులో ఉంటూ ఆ రాళ్ళని పగలు కొడుతూ బ్రతుకుతున్నాడు. have any of you broken anything very hard? ఇక్కడ ఉన్న వారిని ఒక ప్రశ్న అండి, ఏదైనా గట్టి వస్తువుని మీరు పగలు కొట్టారా ఎప్పుడైనా? Ladies will say coconuts. ఆ ఆడవాళ్ళు చెప్పొచ్చు మేము కొబ్బరికాయ పగలు కొట్టామండి. And gents what they will tell? పురుషులు ఏమంటారు తెలుసా? ఏం పగలు కొట్టారా ఎప్పుడైనా? It's very tough. చాలా కష్టం, ఇది కఠినమైన దాన్ని పగలు కొట్టాలంటే చాలా కష్టం అండి. The name Akrut, walnut. వాళ్ళంటే అంటే Akrut. కొబ్బరికాయ Lele, Akrut. Akrut, it's a dry fruit. డ్రై ఫ్రూట్. That shell is very hard. దాన్ని ఒక ఉంటుందండి, దాన్ని ఏమంటారు, కాయని పగలు కొట్టేది చాలా గట్టిగా ఉంటుందండి. And if you do it too much also, it is difficult. దాన్ని ఇంకా గట్టిగా పగలు కొడితే కూడా కష్టమే. Very carefully it has to be hammered. దాన్ని కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలండి. So, but here this old man has to do morning till night. He has to do that. అయితే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు యోహాను భక్తుడు ఏం చేయాలంటే పద్మస్ దీనిలో రాళ్ళని పగలు కొట్టాలండి. And he'll be told, make 20 stones today. అయితే వాళ్ళు చెప్పేవాళ్ళు 20 రాళ్ళు మాకు తయారు చేసి ఇవ్వండి. And if he doesn't do it, maybe they'll punish him. అయితే ఒకవేళ 20 రాళ్ళు తయారు చేయకపోతే ఒకవేళ వాళ్ళు ఆయన శిక్షించేవారేమో. See the beauty of this man. అయితే యోహానులో ఉన్న అద్భుతం ఏంటిదంటే, In spite of being put to such hardship, అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఉన్నా కూడా యోహాను he is in the spirit. ఆయన ఏం చేశాడంటే ఆత్మవశుడై ఉన్నాడు. He is having that fellowship with the Father, with the Son. ఆయన ఏం చేశాడంటే తండ్రితోని కుమారుడితోని ఆ సహవాసం కలిగి ఉన్నాడండి. And God has
given him the grace to write the last book of the Bible. అయితే దేవుడు కూడా యోహాను భక్తుడు ఎంత కృప ఇచ్చాడంటే ప్రకటన గ్రంథం రాసే కృప తనకి ఇచ్చాడు. What is going to take place to this world? అయితే రానున్న దినాలు ప్రపంచానికి ఏం జరగబోతుందో యోహాను భక్తుడికి దేవుడు And what చూపించాడు. is going to happen when this heavens and earth are taken away by fire? ఈ యొక్క ఆకాశము భూమి నశించిపోయిన తర్వాత పోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఈ ప్రకటన గ్రంథంలో How రాశాడు. the new earth and how the new heaven will be? అప్పుడు కొత్త పరలోక కొత్త ఆకాశము కొత్త భూమి ఎలా ఉండబోతుందో కూడా రాశాడు. The new Jerusalem. ఈ కొత్త యెరూషలేముని Abraham saw it. ఆ అబ్రహాము చూశాడు. And here is John seeing it. ఇప్పుడు కూడా యోహాను భక్తుడు ఆ నూతన యెరూషలేముని చూస్తున్నాడండి. So this John, ఈ యోహాను when he was preaching, ఈయన బోధించేటప్పుడు his preaching was very, very simple. ఆయన బోధించేటప్పుడు ఆయన బోధ అంత కఠినమైనది కాదు కానీ చాలా తేలికమైన బోధ బోధిస్తున్నాడండి. Today, ఈ రోజుల్లో ఇప్పుడు you do not know what is going to be told to you. ఈ రోజు అసలు మీకు ఏం బోధిస్తారో మీకు తెలియదు. Who will be preaching to you, you do not know. అసలు ఎవరు ఈ రోజు బోధిస్తారో కూడా మీకు తెలియదు. But if those who are in the church of John, యోహాను సంఘములో ఎవరైతే ఉన్నారో they will know what sermon will be preached. యోహాను సంఘములో ఉన్న వారికి ఈ రోజు ఏం బోధించబోతున్నారో ఆ భక్తులకి తెలిసిపోయేదండి. Week after week, ప్రతి వారము తర్వాత వారము, month after month, నెలల తర్వాత నెలలు, year after year, సంవత్సరం తర్వాత సంవత్సరము he used to give only this message. ఆయన ఒకే బోధ చెప్పేవాడు. Only this message. ఇదే బోధ చెప్పేవాడు. Little children, ప్రియ నా పిల్లలారా, chinna pillallara, నా చిన్న పిల్లలారా, love you one another. ఒకటే చెప్పేవాడు, నా పిల్లలారా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. That's all. అదే చెప్పేవాడు. No other sermon. ఇంకొక బోధ బోధించేవాడు కాదు. That's all. అదే బోధించేవాడు. పిల్లలారా ఒకరి ఎడల ఒకరు ప్రేమించుడని. What John? యోహాను ఏమి యోహాను? You say that you are the most closest of all the disciples. అయితే ఏమంటారంటే యోహాను నువ్వు యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఉండే శిష్యుడువు కదా. When that child of 12 years old was raised up from the dead, you were taken there. అయితే ఒక 12 సంవత్సరాల పిల్లవాడు చనిపోయినప్పుడు లేచినప్పుడు నువ్వు అక్కడికి నేను యేసు ప్రభు అక్కడికి నిన్ను తీసుకెళ్లాడయ్యా. And when you went to that mount of transfiguration where Jesus was transformed in front of you, అయితే అయ్యా రూపాంతరం చెందిన కుటుంబం మీద యేసు ప్రభు నిన్ను తీసుకెళ్లాడు. అక్కడ యేసు ప్రభుని రూపాంతరం చూస్తాం కూడా జరుగుతాం కూడా నువ్వు చూసావయ్యా. and also when he was praying in the garden of Gethsemane, he talked and called you only to be with him along with other two. అయితే నిన్ను ఏం చేశారంటే గెత్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు నీతో పాటు ఇంకిద్దరు శిష్యులని ఇంకా దగ్గరికి He తీసుకెళ్ళాడు. is such a special disciple of Jesus. అయితే నువ్వు ఎంత ప్రియమైన ఆ శిష్యుడుగా నువ్వు యేసు ప్రభుకు ఉన్నావయ్యా. Why are you not telling so many details? అయితే నువ్వు ఇంకెక్కువ బోధ ఎందుకు బోధిస్తలేవా? ఈ చిన్న బోధ బోధిస్తున్నావు. And when Jesus was taking his last breath on the cross, అయితే ఆ కలవరి శిలువ మీద యేసు ప్రభు చివరి ఊపిరి తీసుకున్నప్పుడు and when he told you and said, behold thy mother, అప్పుడు యేసు ప్రభు అన్న ఇదిగో నీ తల్లి అని చెప్పిందయ్యా. why are you not telling about many things? అక్కడ ఏమి చాలా విషయాల గురించి నువ్వు ఎందుకు వివరిస్తలేవు You యోహాను? know many things about Jesus. యేసు ప్రభు గురించి విషయాలు చాలా నీకు తెలుసు కదా యోహాను. And why are you not telling that? ఇవన్నీ కూడా ఎందుకు మాకు చెప్తలేవయ్యా? Why are you telling only ఇది this? ఒకటే నువ్వు చెప్తున్నావు, ప్రేమించమంటున్నావు. Little children, చిన్న పిల్లలారా love you one another. ఒకరిని ఒకరు ప్రేమించండి అంటున్నావు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Everyone look here. అందరు కూడా ఇక్కడ చూడండి. Are you sleeping? అందరు కూడా నిద్రపోతున్నారా? What is then John replied, అప్పుడు యోహాన్ ఏమని జవాబిచ్చారు తెలుసా? we have no other commandment but this. యోహాన్ ఏమన్నాడంటే మాకు దేవుడు ఇంకేమి ఆజ్ఞ ఇవ్వలేదు కానీ ఇది ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. That's why I'm going telling it. అందుకే నాకు ఇది ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇది ఒక్క ఆజ్ఞని నేను మీకు బోధిస్తున్నాను అంటున్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Jesus also said, యేసు ప్రభు కూడా ఏమని చెప్పాడంటే a new commandment I give to you, ఒక నూతన ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. that you love one another ఆ ఆజ్ఞ ఏంటిదంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. as I have loved you. నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించానో మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. యేసు ప్రభు కూడా కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. The manner of love you should have for other children of our Father. అయితే నువ్వు కూడా దేవుడు ఆ బిడ్డల విషయంలో ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి తెలుసా? That
you lay down your life for the brethren. అయితే నువ్వు ఎలాంటి స్థితిలో ఉండాలంటే నీ ప్రాణము వారి కొరకు పెడతా కూడా సిద్ధంగా ఉండాలి. I find myself praying nowadays. నేను ఈ రోజుల్లో నేను ప్రార్థన చేస్తున్నానండి. I find myself praying like this. నేను కూడా ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను. I am finding myself. నేను చూస్తున్నాను ఈ విధంగా ప్రార్థన Lord, చేస్తున్నాను. help me to love you. ప్రభా మొదటిగా నిన్ను ప్రేమించేలాగా నాకు సహాయం చేయండి. Help me to love you. నిన్ను ప్రేమించేలాగా నాకు సహాయం Not చేయండి. with the love that comes from this evil heart. అయితే ప్రభా ఈ యొక్క చెడు హృదయంలో నుండి వచ్చే ప్రేమతో నేను ప్రేమించడం కాదయ్యా. But with the love which is created as a fruit of the Holy Spirit. అయితే ఏ విధంగా అయితే ఒక ఫలము ఆత్మ ద్వారా ఒక ఫలం ఇచ్చాడు, ఆ ప్రేమతో నిన్ను ప్రేమించే కృపనిమ్మని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ ఒక ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, you know all that things, no? As the fruit of the Holy Spirit should create that fruit of love, which is the love of Jesus, which is the love of the Father. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేయాలంటే ఆత్మ ద్వారా మనకు వచ్చే ఫలము మన హృదయంలో నాటబడాలి. ఆ ఆత్మ ఇచ్చిన ఆ ప్రేమతోనే, తండ్రి ఇచ్చిన ప్రేమతోనే నేను ప్రేమించాలి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను. That I should love you with that quality and manner of love. నేను అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించాలి ప్రభువా అని నేను And అడుగుతున్నాను. that I should love my neighbor in such a type of a love. నేను కూడా ఆ విధంగానే నా పక్క వారిని అందరినీ ప్రేమించేలాగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. Are you getting me? మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారా? No, let the fan be there. లేదు వినపడ్డలేదు కానీ ద చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళది కాదు అని చెప్పి అనడానికి లేదు, అవును అని చెప్పి అనడానికి లేదు. బట్ దేర్ షుడ్ బి, ఇప్పుడు దేవుని ఒక వాక్యము ఏ విధంగా అపవాది తీసేసుకుంటాడో మనకు తెలుసు. We know how the fowls of the air will steal the seed that is getting sown. దురాత్మలు ఏం చేస్తాయంటే ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలు వాక్యమనే విత్తనాలు మీ జీవితంలో నాటబడకుండా దొంగిలిస్తాయని. See, today if you are not going to receive this will of the Lord, ఈ రోజు దేవుడి చిత్తాన్ని నువ్వు తెలుసుకోకపోతే, if you are not going to receive as a good seed this which is being sown into your heart by the Spirit of the Lord, ఈ ఆత్మ ద్వారా విత్తబడుతున్న ఈ ఒక వాక్యం అనే విత్తనాలు నీ మంచి నేలలో పడపోతే, how can it bring forth fruit for yourself and for others? అయితే ఒకవేళ ఈ మంచి నేలలో అనే ఈ హృదయంలో ఈ వాక్యం విత్తపోతే రేపటి రోజున మన ఫలాలు ఎలా ఫలిస్తాము, ఎలా అభివృద్ధి పొందుతాం మనం. Praise the Lord. Praise the Lord. So in order to do the good works which God has prepared us for, అయితే దేవుడు మనల్ని ఎందుకు సిద్ధపరిచాడంటే సత్క్రియలు చేస్తాకి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. in order to have that mind, that preparedness to do those good works, అయితే ఈ సత్క్రియలు చేస్తాకి అలాంటి సిద్ధమైన మనసు, సిద్ధమైన తలంపులతో మనం వెళ్తే, in order to do that, మనం అది చెయ్యాలి అంటే our innermost, the flesh, resists to do the will of God. అయితే మనలో ఉన్న ఈ శరీరం ఏం చేస్తుందంటే అది చెయ్యకుండా అదేం చేస్తున్నా అభ్యంతరపరుస్తుందండి. The flesh is enmity with the spirit. అయితే ఆత్మకి శరీరంకి రెండిటికి విరోధమై ఉందండి. The flesh doesn't want to obey the will of God. అయితే ఈ శరీరం ఏం చేస్తుందంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుడి చిత్తాన్ని జరగకుండా ఈ శరీరం ఏం చేస్తుందంటే ఆపేస్తుందండి. Paul was able to say that there is nothing good in me. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నాలో ఏ మంచి కూడా లేదని పౌలు భక్తుడు అంటున్నాడు. What good I want to do, I'm unable to do. I don't have the power to do it. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఏ మంచి పని నేను చేయాలనుకుంటున్నాను, నేను చెయ్యలేకపోతున్నాను, ఆ శక్తి నాకు సరిపోతలేదు అంటున్నాడు. And what evil I do not want to do, that I am doing. అయితే నేను ఏ దుష్టత్వం అయితే చేయాలనుకుంటున్నాను అది చేస్తున్నాను. I find that a different law is in operation, a different power is operating in me. అయితే అప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు, నాలో ఇంకొకటి వేరేది పని చేస్తుంది, దుష్క్రియలు చేస్తాకి నా ఆత్మ ముందుకు వెళ్ళిపోతుందని. I know that the law of God is good. అయితే ఏమంటున్నాడంటే
దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం మంచిదే. My mind agrees that it is so. అయితే నా మనసు కూడా చెప్తుంది, But I am sold to sin. అయితే నేను ఇప్పుడు ఏమైపోయానంటే పాపానికి దాసుడైపోయాను. I am bound. నేను ఇప్పుడు ఏమైంటే బంధింపబడ్డాను పాపానికి. And if I continue like this, నేను ఈ విధంగానే పాపంతో బంధింపబడి ఉంటే I will die. నేను చచ్చిపోతాను. Who will deliver me from this body of death? అయితే ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క నన్ను బంధింపబడిన నా స్థితిని ఎవరు విడుదల చేయగలుగుతాడు? Thanks be to Jesus, ఆయన అంటున్నాడు, యేసు ప్రభుకే వందనాలు. who gives us the victory. ఆయన నా యేసు ప్రభు నాకు విజయం కలుగజేశాడు, ఆయనకు వందనాలు అంటున్నాడు. So there is no condemnation now for those who are in Christ Jesus, who do not walk in the flesh but according to the Spirit. అయితే ఈ రోజులో ఎవరిని కూడా దేవుడు తృణీకరించాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు శరీరము కాదు ఆత్మతో నడుస్తున్నావు కాబట్టి, శరీరం మీద నీ మీద బానిసత్వం చేస్తలేదు కాబట్టి నువ్వు అదృష్టవంతుడు అని. అట్లా కాదు. రోమిల్ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమన్స్ 8వ అధ్యాయము క్రీస్తు యేసులో ఉండే వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. 8th చాప్టర్ 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. There is therefore now no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh but after the Spirit. అయితే ఇక్కడ కాబట్టి ఫస్ట్ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవించుచున్న ఆత్మ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములను నియము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము. Okay. So here I think there is not a full translation of the first verse as given in the English Bible and that in the Telugu Bible. అయితే ఇక్కడ ఇంగ్లీష్ లో రాయబడినట్టుగా మొదటి వచనంలో ఇక్కడ తెలుగులో వేరే ఉందండి, ఇంగ్లీష్ బైబిల్లో వేరే ఉందండి. The first verse in Telugu should be like this. అయితే ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు బైబిల్లో ఏ విధంగా రాయబడి ఉండాలి అంటే, కావున శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా నడుచుకునే వారు ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, యేసు క్రీస్తునందు ఉన్నారో వారికి ఏ శిక్ష విధియో లేదు. హ్యావ్ యు అండర్స్టూడ్? అర్థమైందా? శరీరానుసారంగా కాక, those who walk not after the flesh but after the Spirit, ఆత్మ అనుసారంగా నడుచుకునే వారు ఎవరు క్రీస్తు యేసులో ఉండే వారికి ఏ శిక్ష విధియో లేదు. Praise the Lord. Hallelujah. Hallelujah. So it is the Spirit of life which is working in us that will deliver us from the power of sin and death which is according to the flesh. అయితే ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే, ఈ శరీర సంబంధమైన ఈ యొక్క నడవరి మరణము నుండి జీవములోకి నడిపించే ఈ ఆత్మ ద్వారా మనం నడిపింపబడతామండి. Praise the Lord. Praise the Lord. Unless you understand this, ఇది మనకు అర్థమైతే we will not be prepared to do the good works for which God has called us. అయితే దేవుడు మనని పిలిచిన సత్క్రియల కొరకు మనము ఈ విధంగా ఆత్మానుసారంగా నడవపోతే మనం ఆ సత్క్రియలు చేయలేము. The flesh will go on thinking about yourself. అయితే ఆ శరీరం ఏం చేస్తుందంటే ఎంతసేపు నీ కుటుంబం కొరకు నీ కొరకు ఆలోచిస్తుందండి. It will be concerning about what to eat, what to drink, what to wear. అయితే ఈ శరీరం ఏం ఆలోచిస్తుందంటే ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని శరీరం ఆలోచిస్తుంది. In the flesh there are many lusts. అయితే శరీరంలో చాలా కోరికలు ఉన్నాయండి. There is the lust of the eyes. అయితే ఈ యొక్క నేత్రాశలు ఉన్నాయండి. That is why there is a huge demand for advertisements. అయితే ఈ రోజు నేత్రాశ, అందుకే ఈ రోజు అడ్వర్టైజ్మెంట్లు చూడండి విపరీతంగా జరుగుతున్నాయండి. Big billboards. అయితే పెద్ద పెద్ద బోర్డులు వేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు నేత్రాశ. To make the lust which is in our eyes get attracted to that. అయితే ఈ యొక్క పెద్ద పెద్ద ఓటింగ్లు వేసి ఈ నేత్రాశ అంటే కళ్ళతో చూసిన దాన్ని మనం ఏం చేస్తామంటే, అబ్బా ఇది బాగుందని మనం ఏం చేస్తాం, ముందుకు వెళ్తామండి. Quickly. జల్లి త్వరగా. One block is already sold over. ఏమని రాస్తున్నారంటే, అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఒక 10 బ్లాక్
ఒక బ్లాక్ అమ్మేశారు. Only few blocks are remaining. ఇంకా కొన్ని బ్లాక్లే ఉండిపోయాయి. Hurry. సరే పరిగెత్తండి. Look for your flat now. ఇప్పుడే మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకొక ఫ్లాట్ మీరు బుక్ చేసుకోండి అని రాస్తున్నారు. 18 kilometers per liter. ఇక్కడ ఏమని రాస్తున్నారు, ఒక కారు ఉంటదండి 18 కిలోమీటర్లు ఇస్తుంది కారు అని రాస్తారండి. So ఈ నేత్రాశ అంటే ఈ చూసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆశ వచ్చేస్తుంది అని వస్తుంది. my next scooter. నెక్స్ట్ నేను ఈ బండి కొనాలి. My next car. రెండోది ఇప్పుడు ఒక కారు ఉంది, తర్వాత ఈ కారు కొనాలి. My next house. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇల్లు కాదు ఇంకొక నేత్రాశ ఇదంతా. It should be that. ఈ విధంగా మనం ఉండాలి. So if your life is built upon your netrasa, ఒకవేళ నీ యొక్క జీవితము నేత్రాశ చేత కట్టబడితే, if God tells you, ఒకవేళ దేవుడు వచ్చేసి చెప్తే, Moses, you give 20,000 rupees to that poor sister there, she is crying and praying to me. ఏం చెప్పాను మోసెస్? నాకేమని చెప్పిందంటే, మోసెస్ అక్కడ ఒక సహోదరి చాలా బాధపడుతుంది, దేవుడు చెప్పాడు అనుకో, ఆ సహోదరి చాలా బాధపడుతుంది, వెళ్ళేసి ఒక 20,000 ఇవ్వమని చెప్తే, if God whispers in anyone's ear, ఒకవేళ దేవుడే వచ్చేసి మీ చెవులో కానీ ఎవరి చెవులో కానీ చెప్పాడు అనుకో, that little sister there, అక్కడ ఆ సిస్టర్ బాధపడుతుంది she comes every Sunday, ప్రతి ఆదివారం కూడా వస్తుందండి, and she has been praying to me, ఆమె నా కొరకు ప్రార్థన చేస్తుంది, and you go and give her 20,000 rupees. దేవుడు అంటాడు, వెళ్ళి ఆమెకు ఒక 20,000 ఇవ్వయ్యా అంటే, God told, దేవుడు చెప్పాడు. no, what will this person think? ఇప్పుడు ఈ చెప్పిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే, I myself am in need of another 40,000 rupees. అనుకుంటారంటే నాకే ఇంకా 40,000 కావాలి, if I give only 60,000 rupees, I cannot book that flat. నేను ఒక 60,000 ఇస్తే ఆ ఫ్లాట్ బుక్ అవుతుంది. God, don't have many other people. ప్రభా నీకేం పని లేదా, నేను ఒక్కనే కనిపించాను, వేరే వాళ్ళతో చెప్పు, Go. వెళ్ళు. You see, this is what will take place. ఇది ఈ విధంగా జరుగుతుందండి. If you have lusts in your flesh will have lusts. అయితే నీ శరీరంలో నీ శరీరాశలు ఉంటే నీ శరీరం ఏం చేస్తుందంటే కోరికలు కోరుతుంది. Through your eyes. ఈ కోరికలు ఎలా వస్తాయంటే కళ్ళ ద్వారా మనకు వస్తాయండి. And through the flesh. ఈ శరీరం ద్వారా మన కోరికలు వస్తాయి. We are not happy with what we want, what we have. మనం ఈ రోజు ఎలా ఉన్నామంటే ఉన్న దాంతో తృప్తిగా లేవు మనము. Morning tiffin what we eat. మనం ఉదయకాలం టిఫిన్ చేసినప్పుడు, afternoon what did you prepare, sister? మధ్యాహ్నానికి మీరు ఏం సిద్ధపరిచారు సిస్టర్? Sisters are in the planning department. ఈ సిస్టర్ ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి. Yes or no? అవునా కాదండి? Yeah. So accordingly you will be thinking according to the flesh. అయితే మీరు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు మీరు. And if the Lord tells you, ఒకవేళ దేవుడు వచ్చి చెప్తే, today you have prepared chicken curry, ఈ రోజు దేవుడు చెప్పి, అమ్మా నువ్వు చికెన్ కర్రీ చేసావు, చికెన్ కూర చేసావు, I do not want you to taste my single part of it. అయితే దేవుడు అన్నాడు అనుకో, నువ్వు చేసిన చికెన్ కూరను ఒక ముక్క కూడా నేను రుచి చూడను అంటే, take it in a carrier, చేసిన కూరంతా ఒక గిన్నెలో వేసుకొని, opposite to you the third house there is that sister. అయితే ఇక్కడ నీ ఇంటి ఎదురుకున్న మూడో ఇంట్లో ఒక సిస్టర్ ఉంది, she is a person who is hating me much. అయితే ఆమె నన్ను చాలా ద్వేషిస్తుంది అమ్మా. యేసుప్రభు చెప్తున్నాడు ఈ విధంగా, but I love her very much. ఆమె చాలా నేను ప్రేమిస్తున్నాను. I want you to show that I love her. అయితే నేను ఆమెని నేను ప్రేమిస్తున్నట్టుగా నేను చూపెట్టాలి ఆమెకి. You go and take that chicken curry and give it to her. ఇప్పుడు నువ్వు వెళ్ళేసి నువ్వు వండిన కూర అంతా ఆమెకి ఇచ్చేయి అని చెప్తే, see, God acts like this. ఒకవేళ దేవుడే ఈ విధంగా మాట్లాడే, no, God will be acting like this. ఈ విధంగా దేవుడు చాలా సార్లు చేస్తుంటాడండి. But we are not ready to understand him. అయితే మనం ఎలా ఉన్నామంటే ఆయనను అర్థం చేసుకునే పరిస్థితిలో మనం లేవండి. We are living in the flesh. మనం ఎలా దేంట్లో జీవిస్తున్నామంటే ఆత్మలో లేవండి, మన శరీర సారంగా జీవిస్తున్నాం. In such a way that you myself might go there. ఒకవేళ నువ్వే అక్కడికి వెళ్ళేవనుకో, because they're preparing chicken fry there. అయితే అక్కడ చికెన్ వేపుడు జరుగుతుంది అనుకో, maybe you are going there because of that. నువ్వు ఒకవేళ చికెన్ ఫ్రై జరుగుతుంది కదా, చికెన్ పెడుతున్నారు కదా, నువ్వు వెళ్ళేవనుకో, so that is what will take place if you are living in the flesh. ఒకవేళ నువ్వు ఈ విధంగా ఉన్నావనుకో, శరీర సంబంధంగా ఉన్నాకో, నీకు ఎప్పుడు శరీర సంబంధ కోరికలు వస్తుంటాయండి. and the pride of life, గర్వము, pride of life, జీవపు డంబము. You are not satisfied in the level where God has placed you. అయితే మనం ఎలా ఉన్నాం తెలుసండి, ఈ రోజు
మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో తృప్తిగా లేము మనం. See, David was telling, I would rather be a doorkeeper in the house of my God than be dwelling in the tents of the wicked. అయితే దావీదు ఏమంటున్నాడంటే, ప్రభా నేను ఈ దుష్టుల వారి గుడారాల్లో ఉండడం కంటే నీ యొక్క మందిరములో నివాసం చేస్తాం నాకు ఆశీర్వాదం. డోర్ కీపర్, నేను ఒక ద్వారపాలకుడుగా నేను ఉంటాకి ఇష్టపడుతున్నానయ్యా అంటున్నాడు. ఏ కింగ్, ఒక రాజు మాట్లాడుతున్నాడు. నేను ఎలా ఉండాలనుకుంటున్నానంటే ప్రభా ఒక ద్వారపాలకుడుగా నేను తగ్గించుకొని ఉండాలనుకుంటున్నాను అన్నాడు. సో దట్ స్టేట్ ఆఫ్ మైండ్ టు బి హంబుల్. అయితే మనకి అలాంటి తగ్గింపు మనసు. Jesus also, though he was in the form of God, అయితే యేసు కూడా ఆయన దేవుడి యొక్క మహిమతో నింపబడ్డాడు. The devils were telling, we know who you are, you are the son of God. ఆ సాతాను కూడా అంటుంది, నువ్వు ఎవరో కాదు, నువ్వు దేవుడి కుమారుడు మాకు తెలుసు. Keep quiet. ఆ యేసు ప్రభువు నోరు మూసుకో అన్నాడు. I am the son of man. నేను దేవుడి కుమారుడు కాదు, మనిషి కుమారుడు అంటున్నాడు. Praise the Lord. Praise the Lord. He made himself as a man. అయితే ఆయనను ఏం చేశారంటే తనను తానుగా ఒక దేవుడిగా చేసుకోలేదు కానీ ఈ లోకంగా ఒక మనుషుడిగా చేసుకున్నాడు. A man of no reputation. ఆయనకి ఈ యొక్క రిక్తునిగా అతను చేసుకున్నాడు. As a slave. అతను ఒక బానిసగా చేసుకున్నాడు. He got up from the supper. ఆయన యొక్క ఇచ్చే ఆ బల్ల నుంచి లేచి and he put on a towel. ఆయన ఏం చేశారంటే తనకు ఒక టవల్ కట్టుకొని and he started washing the feet of his disciples. అతను ఏం చేస్తున్నాడంటే ఆ శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. as the work a slave does. అయితే ఒక బానిస ఏ విధంగా అయితే చేస్తాడో ఆ విధంగా ఇతను కూడా శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. and he taught his disciples. ఆయన శిష్యులకి నేర్పించాడు. the princes of this world. ఆయన ఈ రాజైన ఈ దేవుడు లోకంలో ఉంటున్న ఈ రాజులు, ఈ లోకంలో ఉన్న రాజులు they want to be ministered to. వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోక రాజులు ఏమనుకుంటారంటే మాకు మీరు సేవ చేయాలనుకుంటారు. బట్ ఐ హావ్ కమ్ టు మినిస్టర్ టు యు. అయితే ఈయన ఏమంటున్నాడంటే యేసు ప్రభు నేను మీకు పరిచర్య చేస్తాకు వచ్చానని చెప్తున్నాను. అండ్ ఐ వాంట్ యు టు హావ్ దిస్ మైండ్ ఇన్ యు. అయితే యేసు ప్రభు అంటున్నాడు ఇలాంటి మనసు మీరు కలిగి ఉండండి. yes as a disciple of Jesus. దేవుడికి యేసు ప్రభు శిష్యులుగా your mind, your attitude is not జీవపు డంబము. అయితే నీ మనసు నీ ఆత్మ ఎలా ఉండొద్దంటే జీవపు డంబము ఉన్నట్టు గర్వం. I should do miracles. నేను అద్భుతాలు చేయాలి. I should cast out devils. నేను దయ్యాలు వెలగొట్టాలి. I should do wonders. నేను అద్భుతాలు చేయాలి. జీవపు డంబం అంటే rather కానీ to humble. అలాంటి గొప్ప కార్యాలు కాదు కానీ నేను తగ్గించుకుంటాం చాలా ప్రాముఖ్యమని. come to me all who are heavy laden. అయితే సర్వ భారం మోసే జనులారా నా యొద్దకు రండి and I will give you rest. మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. learn of me. నా యొద్ద మీరు నేర్చుకోండి. for I am meek and lowly. నేను తగ్గించుకొని దీనుడై తగ్గించుకున్నాను అంటున్నాడు. so these are the three areas in life where you have to crucify, you have to mortify the deeds of the flesh. అయితే ఈ మూడు విషయాలు శరీరాశ, నేత్రాశ, జీవోద్యమం ఈ మూడు విషయాలు ఏం చేయాలంటే సిలువ వేయాలి, దీన్ని హతమార్చాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. that is what we are taught in Galatians, that is what we are taught in Romans, that through the Spirit you have to crucify, you have to mortify. Crucify means it is immobilized, that is you don't allow it to do. అయితే మనం ఆత్మ ఏంటిదంటే ఇవన్నీ కూడా మనం చేయాలంటే ఆత్మ ద్వారా, ఈ ఆత్మ ద్వారా మన శరీర క్రియలు నేత్రాశ జీవోద్యమాన్ని సిలువ వేయాలి, అవి కదలకుండా చేసేయాలి. yeah when Jesus is crucified, when the nails are piercing his hands and his feet, he cannot move at all. అయితే యేసు ప్రభువుని కూడా కలవరి శిలువ మీద కొట్టినప్పుడు ఈ చేతికి మోడలు కొట్టి కాలుకున్నప్పుడు ఆయన కదలేని పరిస్థితిలో ఉన్నాడు. likewise your own lusts of the eyes, lusts of the flesh and lusts of the mind. అయితే నీ శరీరాశ, నేత్రాశ, జీవోద్యమము వీటిని కూడా ఏం చేయమంటే సిలువ వేయాలి. it has to be crucified. ఏం కావాలంటే సిలువ వేయబడాలని యేసు ప్రభు అంటున్నాడు. you should not allow them to work in you. అయితే వాటిని మీ జీవితంలో పని చేయకుండా వాటిని ఏం చేయాలంటే సిలువ వేసేయాలి. it will be there alive in you. అవి మీతో అవి ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా మీ జీవితంలో కదులుతుంటాయి. but you should not allow it to move at all. శరీరాశ, నేత్రాశ, జీవోద్యమాన్ని నీ జీవితంలో కదలకుండా వాటిని సిలువ వేసేయాలి. and secondly, రెండోది కూడా let them be crucified till they die.
అయితే ఎప్పుడు వరకు మనం వాటిని సిలువ వేయాలంటే అవి చనిపోయే వరకు కూడా శరీరాశ, నేత్రాశ, జీవం మన జీవితంలో నశించిపోయే వరకు కూడా దాన్ని సిలువ వేయాలి. Mortify therefore your members. అయితే ఏమంటున్నాడంటే Mortify, మృతి చేయండి. మృతి చేయండి. That they are to be killed. They should not exist in you. అయితే ఏమంటున్నాడంటే వాటిని దాన్ని చంపేయండి, మీ జీవితంలో పని చేయకుండా వాటిని నాశనం చేయమని దేవుడు అంటున్నారండి. And when that takes place, ఎప్పుడైతే ఈ శరీరాశ, నేత్రాశ, జీవోద్యమము మన జీవితంలో మరణిస్తాయో, సిలువ వేయబడతాయో, then you will be able to do the good works for which God has called you. శరీరాశ, నేత్రాశ, జీవోద్యమం ఎప్పుడైతే సిలువ వేస్తామో అవి మన జీవితంలో నశిస్తాయో అప్పుడు ఈ లోకంగా మనము దేవుడు చెప్పినట్టుగా సత్క్రియలు చేసే కృపని దేవుడు మనకి ఇస్తాడు. These good works are not your thoughts. ఈ సత్క్రియలు అనేవి నీ ఆలోచనలు కాదు. Before the foundations of the earth, అయితే ఇప్పుడు జగత్ పునాదులు వేయక ముందే in Christ, యేసులో He has seen you, brother and sister. జగత్ పునాదులు వేయక ముందే, మీరు పుట్టక ముందే దేవుడు మిమ్మల్ని చూసి ఉన్నాడండి. And you are His workmanship in Christ Jesus. అయితే ఆయన ఏమంటున్న క్రీస్తులో మీరు పనివారై ఉన్నారంటున్నాడండి. For good works. మీ దేని కొరకు, దేనికి పనివారం అంటే మంచి క్రియల కొరకు పనివారం అయి ఉన్నారంటున్నాడండి. Amen. ఆమేన్. What's the time, brother? టైం ఎంత అయిందండి? 9 అయింది. There's still some more time. Well, I think that the Lord has spoken. అయితే యేసయ్య మనతో మాట్లాడాడండి. If anyone of you have got any doubts about any matter, I would be willing to explain if I've got that knowledge అయితే which God gives. ఒకవేళ మీకేమైనా అనుమానాలు ఉండి ఇది అర్థం కాలేదండి అని ఒకవేళ ఉంటే మీరు రండి నా దగ్గరికి. దేవుడి కృపను బట్టి నేను మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తానండి. So because if we lead our life here on earth ఒకవేళ ఈ భూమి మీద ఇలానే జీవించామనుకో, as hypocrites, వేషధారులాగా మనం జీవించామనుకో, see, the hypocrite thinks that is okay. వేషధారి ఏమనుకుంటారంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. He thinks everything is fine with me. అంతా కూడా బాగానే ఉంది, నేను బాగానే చేస్తున్నాను అనుకుంటారు. But when the time comes for the judgment of God, ఒక సమయం వస్తుందండి, దేవుడి యొక్క తీర్పు దినం వచ్చినప్పుడు, when you yourself are found wanting, అయితే దేవుడు ఆయన ఎదుట నిలబడకు తీర్పు తీర్చినప్పుడు నేను నేరస్తులుగా కనిపిస్తే, then is it not a tragedy? ఆ రోజు ఎంత బాధాకరంగా ఉంటుందండి, ఎంత విచారించాల్సి వస్తుంది. We are walking in the path, narrow path of life. అయితే మనం ఎలాంటి ఇరుకు మార్గంలో మనం నడుస్తున్నామండి. Every step of it is the love of the blood of Jesus Christ. అయితే మనం ఆ ఇరుకు మార్గంలో వేసే ప్రతి అడుగు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చిందించిన ఆ రక్తంలో నడుస్తున్నాము. As often as you eat this body and drink of this blood, you remember me, is what Jesus has said. యేసు ప్రభు ఏమని చెప్తున్నంటే, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తాగి దీన్ని తినేప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు. By His very blood has given us this life eternal. అయితే తన ప్రాణము ద్వారా, తన రక్తం ద్వారా మనకు ఆ నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చాడు. And instead of receiving that eternal life for which He suffered and bled on the cross, అయితే ఈ నిత్య జీవం ఇస్తాకి ప్రభు యేసుక్రీస్తు ఆ కలువరి సిలువలో మన కొరకు మరణించాడు. if He were to tell you, brother, I hold you guilty of trampling underfoot the blood of my son Jesus, అయితే ఒకవేళ దేవుడు రేపటి రోజున నేను అడిగాడు అనుకో, నిన్ను అన్నాడు అనుకో, అయ్యా నువ్వు ఆ నిర్దోషమైన రక్తానికి, నా కుమారుని రక్తాన్ని, నా కుమారుడి యొక్క రక్తానికి నువ్వే దోషుడు అయ్యా అని ఒకవేళ ఈ విధంగా అంటే ఎంత బాధపడతామండి. if that is told to the few people who are sitting here today, what will you feel? ఇక్కడ కూర్చుంటున్న కొంతమందిని దేవుడు అలా అన్నాడు అనుకో, నా కుమారుడి యొక్క రక్తానికి కారకులు మీదే అయ్యా అని ఒకవేళ దోషులుగా మనం చేశాడంటే మన పరిస్థితి ఎలా ఉంటుందండి. See, there is no second chance for us. అప్పుడు మనకి రెండో అవకాశం ఉండదు. నువ్వే చంపావు యేసు ప్రభు, నువ్వే నరకేవని చెప్తే ఇక మనం అంతేనండి. So let's examine ourselves. ఒకసారి మనం ఆలోచించుకుందామండి. There are, as Jesus said, not all who say Lord, Lord will enter into the kingdom of heaven, but he that doeth the will of my Father. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు గాని తండ్రి చిత్త ప్రకారంగా జీవించేవాడే పరలోక రాజ్యానికి చేరుతారన్నాడు. And on that day many will say,
ఆ రోజు చాలా మంది అంటారు, In your name we have cast out devils. నీ నామములో దయ్యాలు వెలగొట్టామయ్యా. In your name we have done mighty deeds and miracles and signs. ఓ మేము నీ నామములో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశామయ్యా అంటారు. And we have prophesied in your name. నీ నామములో ప్రవచనాలు చెప్పామయ్యా. Depart from me. I do not know who you are, you workers of iniquity. అయితే దేవుడు ఏమంటున్నంటే, నా నామములో దయ్యాలు వెలగొట్టి లేదా ఇది చేసినప్పుడు అతిక్రము చేయవారులారా నా యుద్ధ నుండి మీరు తొలగిపోండి అని యేసు ప్రభువు అంటున్నాడు. I do not know who you are. అసలు ఎవరయ్యా మీరు? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Unless we are preparing ourselves to be as vessels that can be used in the house of God, అయితే మనం కూడా మనల్ని ఎలా సిద్ధపరచుకోవాలంటే దేవుడి యొక్క మందిరములో దేవుడి సన్నిధిలో ఒక మంచి పాత్రగా, ప్రభా ఇదిగో నన్ను ఒక పాత్రగా చేసుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా అని ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో then the house of God will be glorified. అప్పుడు దేవుడి యొక్క మందిరములో దేవుడు మహిమపరచబడతాడు. Listen to me. ఒకసారి వినండి, Hear me. ఒకసారి వినండి. Think not that a Christian life is just coming on some Sunday ఒక క్రైస్తవుల జీవితం ఏదో ఆదివారం వచ్చేసి and just hearing someone telling the word of God. ఎవరో వచ్చి వాక్యం చెప్పారు, విన్నాను, వెళ్ళిపోతాను. No, things have to change. ఈ రోజు మన జీవితం మార్చుకోవాలని, Even the life of the church has to change. ఈ రోజు సంఘ యొక్క జీవితం కూడా మార్చబడాలి. The way in which the ministry is being done also has to change. ఒక సేవ ఎలా అయితే జరుగుతుందో ఈ సేవలు కూడా మార్పు రావాలి. Not according to your thoughts, నీ ఆలోచన ప్రకారము కాదు గాని, not according to your conveniences, నీకు అనుకూలంగా ఉంది కాబట్టి నీకు అనుకూలంగా ఉన్నట్టు సేవ చేస్తాం కాదు గాని, but according to the steadfast, pure, unchangeable, trustworthy word of God. అయితే ఈ వాక్యము, ఈ జీవం కలిగిన వాక్యము, ఆ మార్పు లేని వాక్యము, ఎప్పుడు నిలిచి ఉండే వాక్య ప్రకారంగా దేవుడి యొక్క సేవని జరిగించాలి. Then we will be a blessing to ourselves. అప్పుడు మనము ఈ వాక్య ప్రకారంగా చేసినప్పుడు మనకి మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. And we will be a source of conveying the blessings of the Lord Jesus to others. మనం కూడా ఇతరులకి దేవుడి యొక్క ఆశీర్వాదాలు అందించే ఒక మంచి పాత్రలుగా మనం ఉంటామని. May the Lord bless us all. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. హల్లెలూయా.